దేవుని చిత్తం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును. చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే దేవుని చిత్తం అనేది ఎలా తెలుసుకోవాలి? బైబిల్ చాలా సుస్పష్టంగా చెప్తున్న సత్యం ఏంటంటే ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము విను అన్నాడు. మై షీప్ విల్ హియర్ మై వాయిస్. సమ్ షీప్ అనలేదు, కొన్ని గొర్రెలే దేవుని స్వరం వింటాయని చెప్పలేదు. గొర్రెల కాపరైన దేవుడు అని అంటున్న మాట ఏంటంటే నా గొర్రెలు నా స్వరము విను అన్నాడు. దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుచున్నానుంది. ఎప్పుడైతే దేవుని చిత్తము చేసే విషయంలో ఇట్ ఈస్ అవర్ బర్త్ రైట్, ఇట్ ఈస్ అవర్ ప్రివిలేజ్. దేవుని స్వరము విని దేవుని చిత్తానుసరణ చేయడం అనేది అది మన యొక్క జన్మ హక్కు. క్రైస్తవునిగా దేవుని యొక్క బిడ్డగా మనకున్న హక్కు. ఆయన స్వరము విని ఆయన చిత్తానుసారంగా చేసే భాగ్యం. చిన్న పిల్లోడైన సమయాలతో దేవుడు ఏమన్నాడు? ఆయన మాట్లాడి ఇష్టపడుతున్నప్పుడు ఆ దైవజనుడు అంటాడు, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్ము. దేవుడు ఒక చిన్న పిల్లోడితో మాట్లాడడానికి ఇష్టపడితే మనతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడడా? ఒక తల్లిగా ఒక తండ్రిగా మన పిల్లలు ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడతారని ఎదురు చూస్తే మరి మన స్వరం వినడానికి, దేవుని స్వరం వినడానికి మన స్వరం వినడానికి దేవుడు ఇష్టపడడా? అది కాదా బాంధవ్యం? దేవుడు మానవుడు కలగలుస్తేనే కదా తండ్రి కుమారుల బంధం అయ్యి అబ్బా తండ్రి మొరపెట్టుకునే అనుభవంలోకి వచ్చి దేవుని స్వరం విని అద్భుతమైన భాగ్యాన్ని ఇవ్వడానికే కదా దేవుడు ఈ లోకానికి వచ్చింది. చాలాసార్లు మనకున్న విషాదకరమైన సంఘటన ఏంటంటే దేవుని చిత్తం విషయంలో ఎప్పుడైతే పొరపాటు చేయడం ఆరంభించామో ప్రభు అన్నాడు, జాషువా చాలా సింపుల్, ఏ ట్రాప్ అయితే నువ్వు పడ్డావో అదే ట్రాప్ వాళ్ళకి అన్నాడు. సరే మరి ఏం చేయాలి ప్రభా? 30,000 మంది బయలుదేరారు. 30,000 మంది బయలుదేరితే ఆ యొక్క ఆయి పట్టణం దగ్గరికి వెళ్ళేసరికి ఒక 5,000 మందిని దాచిపెట్టాడు. జాగ్రత్తమైన స్ట్రాటజీ. 5,000 మందిని ఏం చేశాడు? దాచిపెట్టాడు. మాటుగాన్లలాగా వారిని రాళ్ళ వెనకల పొదల వెనకల ఏం చేశాడండి? దాచిపెట్టాడు. ఇప్పుడు దాచిపెట్టేసరికి వీరు యుద్ధం అని డిక్లేర్ చేసేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయి పట్టణస్తులు వీరి మీద దండయాత్ర చేయడం ఆరంభించారు. దండయాత్ర చేయడం ఆరంభించేసరికి ఈ గ్యాంగ్లో నుంచి, అంటే ఈ యొక్క సైన్యంలో నుంచి వెంటనే ఒకడు ఏం చేశారు? అయ్యో వారు మనం తరుగుతున్నారు, మనం పారిపోదాం, అయ్యో వారు మనం తరుగుతున్నారు, పారిపోదాం అనేసరికి ఇప్పుడు వెంటనే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? పారిపోతా ఉన్నారు. వీళ్ళు పారిపోతున్నసరికి శత్రువు చాలా సంతోషపడిపోయి, అరే పడుతున్నారా వీళ్ళు? ఒకప్పుడు 3,000 మందిని వస్తే తరిమితే ఇప్పుడు 30,000 మంది వస్తే కూడా ఏం చేస్తున్నాము? తరమగలుగుతున్నాము. వీరు మాకేమవుతున్నారు? భయపడిపోయారు, పిచ్చోళ్ళలాగా పారిపోతున్నారు, చిన్నపిల్లలాగా పారిపోతున్నారు, వారి గుండెలు అదిరిపోయాయి, ఇక ఇప్పుడు మా గెలుపు తథ్యమని చెప్పి వాళ్ళంతా కాన్ఫిడెన్స్, దయచేసి వినండి, ఫేక్ కాన్ఫిడెన్స్. అందుకొరకే వారు పారిపోతుండేసరికి వీరు ఖచ్చితంగా వీరు పారిపోతున్నారని చెప్పి ధైర్యం తెచ్చేసుకొని, జాగ్రత్త వినండి, ఇంకా వారు తరుణం ఆరంభించారు. వీరు అలాగే నిజంగా పారిపోతున్నట్టే నటిస్తూ దేశం యొక్క బయట దాకా తీసుకొచ్చేశారు. వీరు అలా బయటకు రావడం, ఇప్పుడు దయచేసి వినండి, ఇప్పుడు జాషువా తన యొక్క ఈటను ఏం చేశాడు? చాపాడు. యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ గాడ్, అండర్స్టాండ్ టైమింగ్. ఎప్పుడు తన యొక్క దేవుని చిత్తంకు సరెండర్ అయ్యి, ఎప్పుడు దేవుని చిత్తం ప్రకారం ఎప్పుడు కర్ర పైకెత్తాలో ఆ టైం ప్రకారం, అపాయింటెడ్ టైం, అపాయింటెడ్ ప్లేస్, అపాయింటెడ్ డైరెక్షన్, అపాయింటెడ్ అలైన్మెంట్, ఎగ్జాక్ట్గా దేవుడు ఎలా చెప్తే అలా ఎప్పుడైతే కర్రను పైకెత్తాడో వెంటనే ఆ కర్రను పైకెత్తేసరికి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అంతవరకు అంబుష్మెంట్లో మాటుగాలలాగా దాగున్న వారు ఈ 5,000 మంది ఏం చేశారండి? డైరెక్ట్గా ఆ దిశ చూపించినట్లుగా ఆ గైడెన్స్ ప్రకారము, ఈ నాయకుడు దేవుని చిత్తం తెలుసుకొని చూపించిన గైడెన్స్ ప్రకారము వీరందరూ కూడా ఆ పట్టణంలోకి ఏం చేశారు? చొచ్చుకొని వెళ్ళిపోయారు. వాస్తవంగా పట్టణంలో ఎవరు లేరు. వాళ్ళంతా ఎక్కడికి వచ్చారు? దయచేసి వాళ్ళంతా ఎక్కడికి వచ్చారు? బయటకు వచ్చారు. మిగతా వారిని తరుముకుంటా ఈ దాక్కున్న 5,000 మంది ఏం చేశారండి? నేరుగా ఆయి పట్టణంలోకి వెళ్ళిపోయి పట్టణం మొత్తాన్ని ఏం చేశారు? కాల్చి పారేశారు, తగలబెట్టేశారు. వాళ్ళు తిరిగి చూస్తే ఆయి పట్టణం అంతా కూడా పొగలు వస్తూ ఉన్నాయి. కొద్దిగా ఆలోచన రావాలి కదండి. ఒకప్పుడు ఎరికో గోడలు కూల్చేసిన సైన్యము, యోర్దాను చీల్చేసిన సైన్యము మాకు భయపడి పారిపోతున్నట్టే కొద్దిగా మన భాషలో కొద్దిగా డౌట్ రావాలి కదా, కొద్దిగా వాడాలి కదా, కానీ వాడరు. ఎందుకు తెలుసా? కొన్నిసార్లు మన జీవితంలో అవతల వైపు వ్యక్తి భయపడుతున్నా తెలిసరికి మనకు ఫాల్స్ సెన్స్ ఆఫ్ సుపీరియారిటీ వచ్చేస్తుంది. దీని ఏమంటారు తెలుసా అండి? ఫేక్ సుపీరియారిటీ అంటారు. ఈ ఫేక్ సుపీరియారిటీ వచ్చేసరికి వాస్తవికత నుంచి ఏమవుతాం? చాలా దూరంగా వెళ్ళిపోతాం. వాస్తవంగా నటిస్తున్నారు అనేది తెలుసుకోలేక, నిజంగా వారు నాకు భయపడుతున్నారు, నేను వారికంటే బలాఢ్యుడని, అబ్బా ఆయిపట్టణం మేము ఎంత గొప్పోళ్ళు అయిపోయామని చెప్పి ఒక ఫాల్స్ బబుల్లోకి వెళ్ళిపోయి, దయచేసినండి, ఫాల్స్ బబుల్లోకి వెళ్ళిపోయి, ఫాల్స్ సెన్స్ ఆఫ్ సుపీరియారిటీకి వెళ్ళిపోయి, ఫేక్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోయి, ఒకప్పుడు జాగ్రత్త వినండి, ఒకప్పుడు
ఇశ్రాయేల్ ప్రజలు ఏ తప్పు చేశారో అదే తప్పుని ఎవరు చేశారండి? హాయి పట్టణస్థులు చేశారు. అర్థమైనా చేస్తారా? అంతే. ఇప్పుడు కర్ర అలాగే ఎత్తిపట్టాడు, ఈటను అలాగే ఎత్తిపట్టాడు. ఎంతసేపు చేయెత్తితే అంతసేపు వీరు ఆ పట్టణం మీద దాడి చేసి వచ్చిన వాళ్ళని వచ్చినట్లు ఏం చేశారు? ఊచకోత కోసి 12,000 మంది బహుశా జనాభా ఉంటే వారందరిని ఏం చేశారండి? సర్వ నిర్మూలము చేసి సర్వ నాశనం చేసి వారిని ఏం చేశారు? తుడిచిపారేశారు. ప్రియ సోదరి సోదరా, ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన సత్యం ఉంది. ఏ స్వబుద్ధినైతే వారు ఆధారం చేసుకొని ఓడిపోయారో అదే స్వబుద్ధిని ఆయు పట్టణస్థులు ఆధారం చేసుకుని ఏం చేశారు? ఓడిపోయారు. అప్పుడు దేవుడు ఈ సందర్భం ద్వారా మాట్లాడుతున్న సత్యం ఏం తెలుసా? దేవుడు తన చిత్తానుసారంగా మన పట్ల ఉన్న ప్రణాళికను ఎప్పుడైతే మనము తన చిత్తమునకు తల వంచి ఆయన చిత్తమునకు దేవుని చిత్తానికి తల వంచటంలో మన విస్తరింపు, మనము చెయ్యి చాపుట లేదా మన ఈట చాపుట ఆయన చిత్తమునకు ఎప్పుడైతే అలైన్మెంట్ మార్చుకుంటామో ఆటోమేటిక్గా గెలుపు తథ్యం. ఈరోజు మనలో చాలామంది ఇంకా ఎందుకు మేనిఫెస్టేషన్ చూడట్లేదు, ఇంకా ఎందుకు బ్రేక్ త్రూ చూడట్లేదు, ఇంకెందుకు నెరవేర్పు చూడట్లేదు, ఇంకెందుకు దేవుని కార్యము జరగట్లేదంటే ఈరోజు ఒకే ఒక సత్యం ఏంటంటే యూ హ్యావ్ నాట్ స్ట్రెచ్డ్ అవుట్ యువర్ టోటల్ అలైన్మెంట్ టు ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనం అనుసంధానం కామో, దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనము పోస్చర్ మార్చుకోమో, అన్లెస్ యు అలైన్ విత్ ద పోస్చర్ ఆఫ్ గాడ్స్ విల్ యూ కెనాట్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని చూడాలి అంటే దేవుని చిత్తంలోకి ఏం కావాలి? తల వంచగలగాలి. That's why God did not tell Joshua to advance. God didn't tell Joshua to attack. God told Joshua to stretch and align himself with the will of God. ఎంతవరకు ఎత్తాలి అంతవరకు ఎత్తాడు. ఏ దిశలో ఎత్తాలి ఆ దిశలో ఎత్తాడు. అక్కడ చూడండి, ఆ ఫోకస్ ఎత్తున్నప్పుడు చాలాసార్లు మన జీవితంలో దేవుని చిత్తం వైపు ఫోకస్ అనేది చాలా త్వరగా మర్చిపోతాం. బికాస్ వి లివ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. లోకంలో చాలా ఆకర్షణలు మనల్ని, మన ఏకాగ్రతను ఎప్పుడు కూడా డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో చాలాసార్లు మన జీవితంలో ఎప్పుడు కూడా ఫోకస్ ఏమవుతుంది? చాలా త్వరగా డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటాం. చూడండి, మనం అందరానికి ఫర్ ఎగ్జాంపుల్ ఊహించండి, ఎప్పుడు కూడా ఈ దినాలు ఒకప్పుడు అంతా కూడా కమ్యూనికేషన్ డిఫరెంట్ ఛానల్స్లో ఉండేది. ఇప్పుడు పడుకునే పక్కన ఏముంటుంది? ఫోన్ ఉంటుంది. బాత్రూమ్ పోతే ఏముంటుంది? ఇప్పుడు చెప్పర్లే కానీ బాత్రూమ్ పోతే ఏముంటుంది? కార్లో ఏముంటుంది? చర్చ్కి వస్తే ఏముంటుంది? బైబిల్ చదవకూడదు, దేంట్లో చదువుతాం? అయ్యో ఇంత సైలెంట్గా ఉన్నారేంటండి? మేము బైబిల్ మోసుకొస్తా అంటారా? మనం బైబిల్ చదవకూడదు దేంట్లో అండి? ఫోన్లోనే. ఇప్పుడు మనం వి లివ్ ఇన్ అ వరల్డ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. వాక్యం చదివే దాంట్లోనే, మెసేజ్ వచ్చేది దాంట్లోనే, యూట్యూబ్ చూసేది దాంట్లోనే, ఇంకా అది కూడా రీల్స్ కూడా దేంట్లో అండి? అంత అమాయకంగా పెట్టకండి. దేంట్లో చూస్తామండి? ఫోన్లోనే. వి లివ్ ఇన్ అ వరల్డ్ ఆఫ్ డిస్ట్రాక్షన్. ఎందుకంటే ఒకే దాంట్లో అన్నీ వచ్చేసరికి లాస్ట్ కాడ ఏమవుతుందండి? డిస్ట్రాక్షన్ పెరుగుతుంది. ఎస్ ఆర్ నో? పెరగదా? ఇప్పుడు సరే వాక్యం వింటున్నావు అనుకోండి, బైబిల్ చదువుతున్నావు, సడన్గా నీకు టింగ్ అని మెసేజ్ వచ్చింది, నువ్వేం చూస్తావు? బ్రదర్స్ సిస్టర్స్ అయితే నటన ఎందుకండి, ఏం చూస్తాం? ఇప్పుడు టంగ్ అని వస్తే ఫస్ట్ ఏం చూస్తారు? బైబిల్ ఎటు పోదులే, మన ఫీలింగ్ చెప్తాను. బైబిల్ ఎటు పోదు, ఫస్ట్ ఇప్పుడు నేను చూడాల్సింది ఏంటి? ఎమర్జెన్సీ ఏంటి? మెసేజ్ అని. సో మెసేజ్ చూస్తావు. మెసేజ్ చూసి వచ్చేసరికి నువ్వు ఫోకస్ ఏమైంది? డిస్ట్రాక్ట్ అయిపోయావు. ఒకసారి స్క్రీన్లో చూడండి, జాషువా ఎప్పుడైతే దేవుని చిత్తం ఇదే జరగాలని ఆ ఫోకస్ ఎప్పుడైతే ఆ యొక్క ఈటను ఎత్తిపట్టాడో తన సైన్యం అంతా కూడా ఆ దిశగానే, మాటుగాళ్ళందరూ కూడా ఆ దిశగానే వారి కార్యాన్ని జరిగిస్తూ, అందుకొరకే పొరపాటు జరిగిన వెంటనే, అందుకొరకు ఒక హెన్రీ ఫోర్డ్ ఒక వ్యక్తి మంచి మాట అన్నాడు, మన జీవితంలో పొరపాటు జరగడం అనేది పెద్ద నష్టం కాదు. ఫెయిల్యూర్ ఆర్ మిస్టేక్ ఈజ్ నాట్ అ బిగ్ డీల్. కానీ ఫెయిల్యూర్లో నుంచి, మిస్టేక్లో నుంచి ఒక మాన్యుమెంటల్ సక్సెస్ని ఎలా తీసుకొని రాగలుగుతామో అక్కడ హెన్రీ ఫోర్డ్ గారు ఒక మాట అన్నారు. ఫోర్డ్ కంపెనీ సంస్థాపకుడు, ఆ ఫోర్డ్ కార్ని కనిపెట్టిన అన్నాడు, ఫెయిల్యూర్ ఈజ్ సింప్లీ ద ఆపర్చునిటీ టు బిగిన్ అగైన్, దిస్ టైమ్ మోర్ ఇంటెలిజెంట్లీ అన్నాడు. అంటే పొరపాటు అనేది గొప్ప అవకాశం. ఏం అవకాశం అంటే తిరిగి నూతనంగా రీసెట్ చేసుకొని, తిరిగి నూతనంగా ఆరంభించి ఈసారి చాలా తెలివితేటలతో, జ్ఞానముతో తిరిగి దేవుని మీద ఆధారపడి దేవుని కృపను పొందుకొని దేవుని చిత్తాన్ని చేస్తూ ఇప్పుడు
ఒకప్పుడు ఏదైతే మిస్ఫైర్ అయిందో అదే మిస్టేక్ని తిరిగి మాన్యుమెంటల్ హిస్టరీగా మార్చుకునే అవకాశం, సదవకాశం అని చెప్పి ఆయన చెప్పిన మాటగా జాషువా ఏ పొరపాటే జరిగిందో అదే పొరపాటు నుంచి ఇప్పుడు అద్భుతమైన విజయాన్ని, అద్భుతమైన ఘన విజయాన్ని, ఒక మాటలో చెప్పాలంటే ద సేమ్ ప్లేస్ ఆఫ్ డిఫీట్ హ్యాస్ బికమ్ ఎ ప్లేస్ ఆఫ్ రీడెఫినిషన్. దయచేసి వినండి, ద ప్లేస్ ఆఫ్ డిఫీట్ షుడ్ బికమ్ ఎ ప్లేస్ ఆఫ్ ఎక్కడైతే తలదించుకున్నాడో, ఎక్కడైతే అవమానం వచ్చిందో, ఎక్కడైతే గుండె పగిలి ఏడ్చాడో, ఎక్కడైతే నేలకు రాలేడో అదే ప్రాంతంలో తిరిగి నూతన ఘన విజయాన్ని పొందుకోవడం ఆరంభించాడు. ఒక్కసారి విజయం స్టార్ట్ అయితే ప్రపంచంలో జాషువా యొక్క విజయాన్ని ఇంకెవరు కూడా ఆపలేకపోయారు. అటువంటి విజయం దేవుడు మనకు దయచేయను గాక.